హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజైతే నేను దొండకాయ కొబ్బరి పొడి కారం వేసి చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. అందరికీ ఫీవర్లు వచ్చి ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇలా దొండకాయ కొబ్బరి పొడి కారం వేసుకొని తింటే నోటికి కూడా రుచిగా ఉండేది ఫ్రెండ్స్. తినడానికి కూడా మనకి కొంచెం టేస్ట్గా అనిపించింది. దానికోసం అయితే నేను కడాయి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కడాయిలో కొంచెం పోపు యాడ్ చేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, కొంచెం పచ్చెనగపప్పు, దాంట్లో ఒక ఆనియన్ కట్ చేసి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆనియన్ కొంచెం లైట్గా మనకి ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయితే చాలు. మనం ఎక్కువగా డ్రై ఫ్రై అయితే చేసుకోవాల్సిన లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి దొండకాయతోనే ఆనియన్స్ కూడా ఫ్రై అవుతాయి కాబట్టి మనం బాగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. దాంట్లో అయితే నేను ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. కరివేపాకు కొంచెం చిప్పట్లాడగానే ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. దొండకాయలో చాలా వాటర్ కంటెంట్ ఉండదు ఫ్రెండ్స్, త్వరగా మగ్గిపోతుంది. మనం కొంచెం సాల్ట్ వేసేసి సిమ్లో ఒక 5 నిమిషాలు పెట్టుకుంటే చాలు ఫ్రెండ్స్. దొండకాయ చాలా బాగా త్వరగా ఫ్రై అయిపోతుంది. దాంట్లో అయితే నేను ఒక స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. పసుపు వేసుకున్నా, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని, ఒక వెల్లుల్లిపాయ యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు అయితే నేను దీన్ని మగ్గనిచ్చాను ఫ్రెండ్స్. చూడండి, నాకు 10 నిమిషాలకి అయితే దొండకాయలు మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఆల్మోస్ట్ నాకు ఫ్రై అయిపోయినట్టుగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను దీంట్లో ఆల్రెడీ కొబ్బరి కారం చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఆ కొబ్బరి కారం యాడ్ చేసుకుంటున్నాను. కొబ్బరి కారం వల్ల అసలు చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు టేస్ట్ చేయండి, మీకే అర్థమైపోతుంది. కొబ్బరి కారం రెసిపీ కావాలంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లు లైక్